జరుగుతున్నటువంటి దాడులను వ్యతిరేకించాలని, అదేవిధంగా దేశంలో రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలి, దేశంలో లౌకిక వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలి, దేశంలో ఉన్నటువంటి హక్కులను భంగం కలిగిస్తూ కాలరాస్తున్నటువంటి మతోన్మాదులను ఈ దేశంలో నుంచి తరిమి కొట్టాలని చెప్పేసి అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈరోజు అందరికీ పిలుపునిస్తూ ఉన్నాం. ఒకవైపు దేశంలో భాషల మధ్య చిచ్చు పెడుతూ, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ, వివిధ రకాలైనటువంటి జాతులను, విచ్ఛిన్నకర జాతులను వాళ్ళలో వాళ్ళు తన్నుకొని తెచ్చే విధంగా పాలక ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ ఉన్నాం. దేశంలో పాలకులు, రాష్ట్రంలో పాలకులు ఒకవైపు మాకు అందరూ సమానమే, మాది సెక్యులర్ పార్టీ అని చెప్తూ మైనార్టీల హక్కులు కాల రాసే పిల్లలకు మద్దతు తెలియజేస్తూ, మరో విధంగా పేదవాడు తినడానికి తిండి లేక ఈ దేశంలో సుమారుగా 33 కోట్ల మందికి అన్నం అందడం లేదని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థలలో నివేదికలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి నరేంద్ర మోడీని మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాలను కూడా ప్రశ్నిస్తున్నాం ఒకటే, ఈ దేశంలో సుమారుగా 33 కోట్ల మందికి ఎందుకు అన్నం వండడానికి, అన్నం తినడానికి తిండి లేకుండా పోతా ఉంది. అప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా, మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా దేశంలో రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలి, లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రచార ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. దేశంలో రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని చెప్పేసి కలిసి వచ్చినటువంటి దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని